తెలంగాణ రాష్ట్రంలో అంతో కొంత చదువుకున్నాడు, అంతో కొంత తెలివిన్నోడు మంత్రి శ్రీధర్ బాబు అనుకున్నా కానీ నిజానికి ఆయనకు కూడా ఈరోజు ప్రజల మీద కూడా ఆయనకు కూడా కుట్ర చేయాలని చెప్పేసి ఆయన కూడా నేర్చుకున్నాడు ఈ మధ్యలో. అయితే ఆయన మాటలు వింటా ఉంటే నాకు అనిపిస్తుంది ఈయనకు ఉన్న గౌరవం కూడా ఈయనే తీసుకుంటున్నాడు. ఈయనే కింద దొక్కేస్తున్నాడు ఆ గౌరవాన్ని. మంత్రి శ్రీధర్ బాబు గారు ఒక ఐటీ మినిస్టర్. ఈరోజు ఆయన హయాంలో ఎన్ని ఐటీ హబ్బులు తీసుకొచ్చాడు, ఎంతమందికి అక్కడ జాబ్ ప్లేస్మెంట్ని క్రియేట్ చేశాడు, జీవనోపాధిని క్రియేట్ చేశాడు, ఎంతమంది నిరుద్యోగులకు జీవనోపాధిని ప్లేస్మెంట్ ఆఫర్ చేశాడని దాన్ని చూసుకుంటే చరిత్రలో 0, కంపెనీలు 0, ఐటీ రంగాల ఐటీ డెవలప్మెంట్స్ 0. ఈరోజు ఐటీ విషయంలో మినిమం జ్ఞానం లేకుండా ఉన్న మనిషి ఎవరైనా ఉన్నారా అంటే మన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారే. ఈరోజు మీరు ఐటీ మినిస్టర్ అయి ఉండి మీకు నీటి శాఖతోటి ఏంది నాకు అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న మీరు ఐటీ శాఖను మర్చిపోయి దేవాదాయ శాఖకి వెళ్ళారు. తర్వాత ఇప్పుడే మళ్ళీ వచ్చేసి ఐటీ శాఖలో ఉన్న మీరు నీటి శాఖలో పోతా ఉన్నారు. విచిత్రం, విడ్డూరం. ఇక కాళేశ్వరం అందులోను ఈయనకున్న నాలెడ్జ్, తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్ మీద ఈయనకున్న అది ఒక గ్రిప్పు. కన్నెపల్లి పంప్ హౌస్లో లిఫ్టింగ్ చేసే హోల్స్ ఉంటాయి చూసిర్రా, మోటార్ హోల్స్, పైప్స్. ఎన్ని పైపులు ఉన్నాయో తెలుసాయి మనిషికి. ఈ కన్నెపల్లి నీళ్ళు ఎంత టీఎంసీలు ఎత్తిపోస్తుందో వీళ్ళకి మన ఐడియా ఉందా? మినిమం చిన్న బేసిక్ సబ్జెక్ట్ ఉందా వీళ్ళకు? ఆయన మాటల్లోనే వినుకునే ప్రయత్నం చేద్దాం. వినుర్రి. మీరు చేసిన కార్యక్రమాలు తప్పకుండా చూడాలని పంపించాం. యావత్ తెలంగాణ ప్రజలకు సంబంధించిన సొమ్మును నీటిలో కలిపి ఏ నైతిక హక్కుతో ఈరోజు మళ్ళా కన్నపల్లికి వచ్చి మాట్లాడుతా ఉన్నారు. 1,20,000 కోట్ల రూపాయలతో 3 బ్యారేజీలు నిర్మాణం చేసి గొప్పలు చెప్పుకున్నారు, ఇంజనీర్లుగా అవగాహన వస్తున్నారు, ప్రాజెక్టు కట్టే కార్యక్రమం చేసిండు, దానికి పూర్తి చేసిండు. అక్టోబర్ 21, 2023 ఈ ప్రాంతానికి సంబంధించి అదే వేదికట్ట ప్రాంతానికి సంబంధించిన రైతు సోదరులతో పాటు పాత్రికే మిత్రులందరూ సాక్షులు. బ్లాక్ నెంబర్ 7 పిల్లర్ నెంబర్ 20 కుంగిపోయిందని అధికారులు, అది మా ప్రభుత్వం లేదు, బ్యారేజీ పరిస్థితి ఈ విధంగా ఉంది. అన్ని బ్యారేజీలకు సంబంధించి ఆ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మేము ఆనాడు చేసిన పాపాల బ్యారేజీ నిర్మాణం సరిగ్గా చేయకపోవడం, దానికి సంబంధించిన నిర్మాణ రూపాలను కూడా ఎన్డీఏ ఇచ్చిన రిపోర్ట్ మేరకు సవరించి రిపేర్ చేయించే కార్యక్రమంలో కార్యాచరణలో ముందుకు సాగుతోంది. మీరందరూ కూడా ఇప్పుడు కూడా బ్యారేజీ దగ్గర కొట్టి చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగు బాగోపోయింది. నిజానికి వాళ్ళ ధిమాక్ ఉండి మాట్లాడుతున్నారో ధిమాక్ లేకుండా మాట్లాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఇప్పటి నేను మాట్లాడింది 1,24,000 కోట్ల రూపాయలు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్ అబౌట్ కాళేశ్వరం, ఎనీ ఎవిడెన్స్ ఉందా మీ దగ్గర? డియర్ ఐటీ మినిస్టర్ అండ్ రెస్పెక్టెడ్ మినిస్టర్ మంత్రి శ్రీధర్ బాబు గారు, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? 1,24,000 కోట్ల రూపాయలు 3 బరాజులు కట్టినా చెప్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు వ్యవధి ఎంతో తెలుసా మీకు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వ్యవధి ఎంతో తెలుసా? నాగార్జున సాగర్ డ్యామ్ వ్యవధి ఎంతో తెలుసా? ఈరోజు ఆ వ్యవధితోటి కోల్చుకుంటే 3 బరాజులు 84,000 కోట్ల రూపాయల నుంచి 94,000 కోట్ల రూపాయల మధ్యలో కేసీఆర్ గారు నాణ్యమైన బరాజులు నిర్మించి ఒక సిస్టమ్ని బిల్డ్ చేసిండు. ఆ సిస్టమ్ని అర్థం చేసుకునే దిమాక్ లేదు మీకు. ఆ సిస్టమ్ని వివరించే మీ దగ్గర ఇంజనీర్లు కూడా లేరు, అంత గొప్ప చదువుకున్న కూడా ఎవరు లేరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన యొక్క గొప్ప ఘనత చాలా అపురూపమైనది. సరే, అవన్నీ బీఆర్ఎస్ది పక్కన పెడదాం. మీ గురించి మాట్లాడుకుంటే మంత్రి శ్రీధర్ బాబు గారు మంత్రులు గెలిచి మీరు చేసింది ఏంది? ఐటీ పార్క్ తీసుకొస్తా అని చెప్పారు, ఐటీ హబ్ని తీసుకొస్తా అని చెప్పారు. మరి ఏ ఐటీ కంపెనీ ఎక్కడ తీసుకొని వచ్చారు? అక్కడ రోడ్లు చూసుకుంటే మంపిని రోడ్లు, భూపాలపల్లి రోడ్లు చూసుకుంటే, హైవే చూసుకుంటే దాన్ని హైవే అనరు, అసలు దాన్ని రోడ్డే అనరు. దానికన్నా మట్టి రోడ్ నయం, దానికి కొన్న బుడదల నడుచున్నయం. ఈరోజు ఇసుక ఆపుతా అని చెప్పిన ఇదే మంత్రి శ్రీధర్ బాబు గారు, ఆయనకే దగ్గర 200 ఇసుక లారీలు ఉన్నట్టున్నాయి, ఆయనకే చాలా టెండర్లతోటి కోయలు నడుస్తూ ఉన్నాయి. అయితే నేనేం మాట్లాడుతున్నా అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఐటీ మినిస్టర్ ప్రకటింపబడే ఈయనే ఐటీ హబ్బుల్లో పనిచేసుకోవాలి కానీ ఈయనకు నీటిపారుదల శాఖతో ఈయనకేం సంబంధం? దేవాదాయ శాఖతోటి ఈయనకేం సంబంధం? ఈరోజు మంత్రిలో మీరు చేసిన కార్యక్రమం ఉందా? డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా ఇచ్చిరా? ఇందిరమ్మ ఇండ్లు ఎవరికైనా అందినాయా?
మీరు గిరిజన కుటుంబాలకు ఇచ్చిన హామీ ఇప్పటిదాకా నెరవేర్చారా? రోడ్లు చక్కగా లేవు, వాళ్ళ బ్రతుకులు బాగుపడలేదు, సంక్షేమ పథకాలు లేవు. 198 కోట్లతోటి మీరు కట్టే ఏదైతే కాళేశ్వరం గుడి ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళడానికి రోడ్డు వ్యవస్థ, మనిషి అనేటువంటి దాన్ని ఎవడైనా రోడ్డు అంటాడా? గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అడవుల నుంచి, పుట్టల నుంచి, గుట్టల పై నుంచి, గుట్ట కింద నుంచి వాళ్ళు రోడ్లు వేశారు. మరి మీకేం చేతనైంది? మరి మీరు ఉన్న రోడ్లను చక్కగా తీర్చిదిద్దురు కాదు, ఎవరి పాపాన కూలిపోతుంది, వాళ్ళ పాపాన కూలిపోతుంది అంటే ఈరోజు మీ పాపాన మీరే ఉద్ధరించిన మీ నియోజకవర్గానికి మీ వల్ల ఏమైనా అయ్యిందని నేను అడుగుతున్నా. యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ ద ఐటీ మినిస్టర్, యు ఆర్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ దేవాదాయ శాఖ ఆర్ నీటిపారుదల శాఖ. మీరు దీంట్లో దిగొద్దు కదా, మీరు దీంట్లోకి రావద్దు కదా. మీ ఐటీ శాఖ మీరేంది, మీ కథ ఏంది? మీ నియోజకవర్గంలో మీరు రావచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు, కానీ సబ్జెక్ట్ లేని మాటలు మాట్లాడేంత సోయేంది అంటున్నా. మినిమం చదువురాను ఎన్నుకున్న తెలంగాణ రాష్ట్రం చాలా గొప్పది. నిజానికి పక్క ప్రభుత్వం మీద ఇప్పటికీ ఏడుస్తుంటూ, అంటే కూలిపోయిన ప్రభుత్వం మీద, ప్రతిపక్ష పార్టీ మీద స్టిల్ ఇప్పటిదాకా ఏడుస్తూ ఉన్నారంటే వాళ్లకు ఎనలేని భయం. వీళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజలకు వీళ్ళు ఒక్కటైనా ఒక్కటి పథకాలు అమలు చేసిరంటే అది లేదు అని చెప్తాను బరాబర్గా. ఐటీ మినిస్టర్ గారికి ఏమైనా ఉందా? ఆయన దావోస్కి వెళ్ళినప్పుడే చేతులు ఇట్లా కట్టుకొని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుడు తప్ప ఈయన ఇంగ్లీష్ పీసులు ఆడిపోయి ఏమైనా మాట్లాడిండా? ఏమైనా ఇంగ్లీష్ పీసులు ఏమైనా మాట్లాడిండా? అని మాట్లాడు, అది రాదు. ఆ కంపెనీలు ఏడున్నాయో కూడా తెలియదు. వీళ్ళు తీసుకొచ్చిన 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఇప్పటిదాకా ఏడు తగలబడినా కూడా తెలియదు. కానీ వీళ్ళు కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు 2 ఏళ్ల నుంచి ఏం చేశారు? మరి ఆ ములుగు చుట్టుపక్కల, ఆ కాళేశ్వరం చుట్టుపక్కల ఉన్న గడ్డులు గిట్లా సాఫ్ చేసుకుంటున్నారా? మీ మంత్రి పదవి దానికే సరిపోద్దని నేను అనుకుంటున్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రివర్గం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళు గడ్డిని క్లీన్ చేసే బ్యాచ్ కూడా సరిపోరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సబ్జెక్టు తోటి ముందుకెళ్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష యొక్క మాటల్ని ఎత్తుకుంటూ ఫాల్స్ ఎలిగేషన్ చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. మీతోటి అయ్యింది ఏంది? మంత్రి శ్రీధర్ బాబు గారు, మీరు 2 సంవత్సరాల నుంచి మీ మంత్రి నియోజకవర్గానికి మీరేమైనా అట్లీస్ట్ ఒక గడ్డికి ఇట్లా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏమైనా ఒక గడ్డి పోసారని తీసుకొని వచ్చారా సార్? మీరు మీ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే చూపెడతారా సార్? మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేయించబడ్డ రోడ్లు తప్ప మీ హయాంలో ఒక్క రోడ్డు అని వేశారా సార్? మీరు మీ హయాంలో ఐటీ కంపెనీ ఎక్కడైనా హబ్ బిల్డ్ చేశారా సార్? అక్కడ ఉన్న నిరుద్యోగులకు ఏమైనా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేశారా? మీరే ఐటీ మినిస్టర్ కదా, మీ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు మీరు కదా జాబ్ మేళ వేయాల్సింది. ఒక్క జాబ్ అని ఇచ్చారా సార్? మీరు ఒక్క జాబ్ అని ఇచ్చారా? మినిమం కామన్ సెన్స్ లేకుండా, మినిమం చదువు లేకుండా, మినిమం సబ్జెక్ట్ మీద ఆబ్జెక్ట్ లేకుండా ఈరోజు మీరు మాట్లాడే మాటలు జనాలు చూసి నవ్వుకుంటున్నారు. మీ నియోజకవర్గ ప్రజలు, చదువుకున్న విద్యార్థులు చూసి నవ్వుకుంటా ఉన్నారు. సో వీఆర్ కైండ్లీ రిక్వెస్టింగ్ టు యూ ద మినిస్టర్ ఐటీ శ్రీధర్ బాబు, ప్లీజ్ చదువుకొని మాట్లాడండి. రేవంత్ రెడ్డి మీరు జోకాలనుకుంటే అసెంబ్లీలో జోక్కోండి, కానీ సబ్జెక్ట్ తోటి మాట్లాడితే తెలంగాణ సమాజం కొంచెం మిమ్మల్ని చూసి గర్వపడుతుంది. ఈరోజు మీ ఐటీ మినిస్టర్ అనే శ్రీధర్ బాబు మీద అంతో కొంత విలువ ఉండే, ఈరోజు ఆ విలువ కూడా పోయింది. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌస్ కూలింది, కాళేశ్వరం ఊసిందంటే మరి అదే రిపేర్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ 100 crores రూపీస్ అలాటెడ్ టు ద మేడిగడ్డ రిపేర్. ఏం చేశారా 100 కోట్ల రూపాయలని మంత్రి శ్రీధర్ బాబు గారు? చెప్తుర్రా మీరేమైనా? దేవాదాయ శాఖలో మీరు కూడా దూరిర్రు కదా, మరి అక్కడ రోడ్లను ఏదో మంచిగా డెవలప్మెంట్ చేయరు. శ్రీధర్ బాబు గారు ఎన్నిసార్లు కూడా గెలిచినా మంత్రి నియోజకవర్గంలో ఏది కూడా అభివృద్ధి కాలేదు. ఇప్పుడు దాకా స్టిల్ అభివృద్ధి కాదు కూడా. మేము వస్తాం, మంత్రి నియోజకవర్గంలో దిగబోతున్నాం. మేము వచ్చిన రోజు మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఆకాశం అంతా హైట్లో ఎత్తి చూపెట్టే కార్యక్రమాలు మనం చేద్దాం, కంప్లీట్గా చేద్దాం. దాన్ని వదిలిపెట్టే కార్యక్రమమే లేదు. ఆయన అభివృద్ధి పథకాలు, ఆయన రోడ్ల వ్యవస్థ, ఆయన అడవుల్లో బ్రతుకుతున్న గిరిజన ప్రజలకు ఆయన ఏం చేశారు చిటికా ఇచ్చి చెప్తున్నాం కదా. మనం ఏం చేయాలో అదన్నీ చేద్దాం, బయట దిద్దాం. మంత్రి శ్రీధర్ బాబు గారి యొక్క డెవలప్మెంట్ని చూద్దాం. తెలంగాణ కోసం కట్టిన ఆ యొక్క కాళేశ్వరం పైన ఇంకెన్ని రోజులు విషయాన్ని జిమ్ముతారు? మీరు దమ్ముంటే బనకచెర్ల నాపాలే, దమ్ముంటే పోలవరం ప్రాజెక్ట్ నాపాలే. మన నీళ్ళని తీసుకుపోతున్న నీటి హక్కుల పైన మీరు కొట్లాడాలి. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడ్డ ప్రజల గొంతు తడుపుతున్న కాళేశ్వరం, ఏడిగడ్డ, అన్నారం, సుందిల్లా బరాజ్ని మీరు ఎందుకు ఇట్లా ఇది చేస్తూ ఉన్నారో అర్థం కావట్లేదు. మీరు తెలంగాణలో లేకుంటే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళ, తెలంగాణలో అయితే తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చేయండి, ఆంధ్రలో అయితే మాత్రం కూల్చేయండి.